ప్రస్తుతం మనం అన్నదాత ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కృషి చేస్తున్నాడు మనం కడుపు నింపడం కోసం అన్న వారి యొక్క ఆవేశల్ని అలా వారి యొక్క ఆవేదనను మనం తెలుసుకోవడానికి నేను సైతం టీం ద్వారా మనం ఎన్నోసార్లు ప్రయత్నం చేసాం. వారి యొక్క రైతు యొక్క కన్నీరు మనం తుడవాలన్న ఆలోచనలో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిందన్నది వారు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది వారి మాటల్లోనే విందాం. చెప్పండి సార్. 250 డ్రైన్లు మేము ఎరుగు, తర్వాత ఎన్నో ఉన్నాయో తెలియదు. 250 డ్రైన్లు మేము కంప్లైంట్ గతంలో ఇచ్చాం. ఓకే, మీ దగ్గర లెటర్ ఉందా? కాలం మీద గంటాకాల తగిన చర్య తీసుకోవడం. ఎవరు పట్టించినా ఈ 4 రోజులు వస్తుంది నీరు. ఈ మోటార్లో ఇంకో ఎండిపోయి చూడండి, అవునండి, నీరు ఎక్కలేదు లేక మళ్ళీ మేము మోటార్ మీద పండించుకోవాలి. ఈ 4 రోజులు వస్తుంది అంటే సాగునీరు అందట్లేదు. ఎక్కడండి ఇది ఏరియా? ఎక్కడండి? కొత్తపేట నియోజకవర్గం బెల్లకూరు. అంటే ఒకప్పుడు కరెంటు వైర్లు కూడా కిందకి అందేసి ఈ ఏరియా అంతే. అసలు దాని గురించి అధికారులు ఏం చేస్తే బాగుంటుంది? మీద ఎంతో మంది ఎన్నో చర్యలు తీసుకున్నాం. ఆ ఆయగడ్డ అంతా అది కూడా 200 ఎకరం అది. అవునండి, మోటార్ మీద కాలువ నీరు అనేది సరిగా రాదు. పట్టించుకోరు. ఎవరైనా ఉంటే చెప్తారు అంతే, చూద్దామన్నారు. కేవలం జీతాలు తీసుకుంటున్నారు తప్ప రైతుల కోసం ఈ ఆయగట్టులో గంటకాలం వచ్చిన దాఖలాలే లేవండి అసలు ఈ పరిధిలో. ఇప్పుడు లేదు. ఎప్పుడన్నా వచ్చి బోట్ చూస్తాం, కాలువ చూస్తాం, నీరు ఇలాగా కొమ్మజివారిపాలెం చింతల మేరకు వెళ్ళాలి. అవునండి, కానీ ఇక్కడ దాకా వస్తుంది. అంటే చెత్త అంతా కూడా కాలువలోనే వేసేస్తున్నారు. ట్రైన్లు మొత్తం అన్నీనండి. దాని మీద ఎవరు చర్యలు తీసుకోరండి. మాత్రం చాలా అదే కష్టపడండి. బోధుల్లోని మా రైతులందరూ వెళ్ళి కోతలు మట్టి అంతా ఎక్కేసి చెత్త ఎక్కేసి కొత్తిండు తడు 2 తళ్ళు వచ్చేయండి. మళ్ళా దేవుడు అంటే కౌలు రైతులు మేము మళ్ళీ దేవుడు అంటే మోడల్ తోడుకుని మళ్ళీ మోటార్లకి 4 చేలు 3 చేలు మోటార్లకి ఇవ్వాలండి. మళ్ళీ మోటార్లు అందరూ మాకు తోడతానండి నీరు. ఈ డ్రైనేజీ నీరు వస్తుంది. ఈ దొమ్మ చేయడంలోని చేయలేమో కొంచెం ఏంటి అది రకమైన కొత్త రకాలేమో తెగుళ్ళు వచ్చేస్తున్నాయండి ఈ డ్రైనేజీ నీరు వల్ల. ఓకే ఏమండి, తర్వాత తిరగడంలో కాళ్ళు చేతులు దురదలు, నీరే సరైన టైంకి నీరు ఉండదండి. అంతనేమో మోటార్ల మీద ఎవరు దాంట్లో తీసుకొస్తారు ఈ మోటార్లు నీరు పండించండి. వాళ్ళు మగతలు ఇచ్చినోడికి మాకు పెళ్ళం బిడ్డలు ఏమో పుత్తులు తాగడం పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్కి. అంటే ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే మంచినీరుతో సాగునీరుతోనే సాగు సాగించాలన్న ఈ ఆలోచనకి, కానీ మురికి నీటితోనే ఈ సాగు సాగించాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఏదైనా లేదు మీకు దురదలంటే దురదలండి కింద ఆ డ్రైనేజీ నీరు ఆటంలో పొక్కులు గిక్కులు అన్నీ వచ్చేస్తాయి. కాళ్ళు దిగుతున్నాయి. ఎవరు దిగరండి. ఎవరన్నా మాకు రైతులేమో 4 రైతులు పోగేసుకుని మేమే పోగేసి ఉంటామండి. కొత్త వాళ్ళు ఎవరు తీసుకొద్దామన్నా రారండి. మా కోళ్ళు ఆసుపత్రి దురదలు దొద్దులు వచ్చేస్తాయని. అంటే కడుపు నింపే అన్నదైతే కన్నీరు పెట్టుకుంటున్నాడు అన్నది ఇది మొత్తం ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాకు మా బిళ్ళకూరి ఈ కాలువ కంటే మెరకాలువ అండి. నీరే రాదండి. గంటకాలం సరిగ్గా ఆ డాలవ నీరే రాదండి. ఆ మోడల్ మీద అలాగే తంటాలు పడతాం. ఆ టైంకి వచ్చి ఇంకెవరు వచ్చి అయ్యేయమంటే ఏదో చేసి పెడుతుంది తప్ప. కానీ కాలువల ద్వారా నీరు ఫుల్గా పంట కోసేదాకా నీరు రాదండి అసలు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? కొంచెం ఫుల్గా నీరు పంపాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. శుద్ధమైన నీరా లేకపోతే నీరు అంతా డ్రైనేజీ లేకుండా శుద్ధమైన నీరు కొంచెం పంపమని. గంటకాలం చాలండి. మాకు కావాల్సింది అదే. అంటే మన పంట బోధులకి వ్యవసాయానికి ఏదైతే వస్తుందో సాగునీరు ఆ నీరే వస్తే పంటలు ఆ నీరులో కలుషితం అయిపోతుంది. తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. తెగులకేమో ఎక్కువైపోతుందండి మందులు. ఈ తెగులు ఆ తెగులు ఎక్కువ అయిపోవడంలో అక్కడ ఏమో భారీగా పెరిగిపోతుందండి బడ్జెట్. ఈ తీసి అన్ని కోసి అమ్మినప్పటికేమో అయినంతవరకు సరిపోవట్లేదండి. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? మంచి నీరు పంపమని ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పంపుతాయి. ఇవన్నీ చేత అన్నారని బాబండి. నీరు కూడా కరువు లేకుండా పంపుతారని కదా. అంత చక్కగా మంచి నీరుతో పంట పంపి అందరికీ మేము ధాన్యం అది తినేలా చేయాలని మేము అనుకుంటున్నామండి. ఏ నీరు రావట్లేదండి. చాలా సంతోషం అండి. ఎందుకంటే కడుపు నిప్పే అన్నదాతే ఇక్కడ కన్నీరు పెట్టుకుంటున్నారు అన్నది వాస్తవం. ఇది మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఇది మంచి ప్రభుత్వం, మంచి నీటినిస్తే మంచిగా పంటలు పండించి మీరందరికీ కూడా అదిగో వీరంతా కూడా అభిమానంతో చంద్రబాబు నాయుడు గారిని అలాగే కొత్త ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం, నమ్ముకున్నాం, కానీ దగా పడిపోతున్నాం, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, రోగాల బారిన పడుతున్నాం అన్నది వీరు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మనం కడుపు నింపే అన్నదాత యొక్క ఆవేదన వాళ్ళ కన్నీరు తుడవాలన్నది ఆలోచనతో నేటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికారులు ఈ ప్రజాక్షేత్రంలోకి ముందుకొచ్చి వీరి యొక్క ఆవేదనలు
వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలన్నది నేను సైతం టీం మనం ఎన్నోసార్లు మనం చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ నేరుగా వారే ఈ పంట బోధులకి వ్యవసాయ భూముల్లోకి దిగిన తర్వాత వాళ్ళకి అనేక రోగాలు అలాగే రకరకాల జబ్బుల బారిన పడిపోవడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. ఎందుకంటే ఈ కష్టం విలువ అలాగే వారి యొక్క చెమట విలువ తెలిసిన ఏ నాయకుడైనా పాలకులైనా సరే ఈ రైతు యొక్క కన్నీరు తుడవాలన్నది నేను సైతం టీం కోరుకుంటూ జై హింద్. జై హింద్.